'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'. రియల్లీ సర్ప్రైజ్డ్ ఈ సినిమా తెలుగులో ఈరోజు హోలీ నాడు థియేటర్స్‌లో రిలీజ్ అయింది. కామెంట్స్‌లో చూసి బుక్ మై షోలో చెక్ చేస్తేనే తెలిసింది నాకీరోజు. 'రేఖా చిత్రం' మూవీ తర్వాత థియేటర్‌లో నేను చూసిన మలయాళం సినిమా ఇది. 3 వీక్స్ బ్యాక్ నేను సబ్‌టైటిల్స్‌తో చూసా. ఓటీటీకొచ్చాక రివ్యూ చేద్దామని ఊరుకున్నా. బట్ ఈరోజు సడెన్‌గా తెలిసేసరికి ఇంక ఇప్పుడు రివ్యూ చేసేస్తున్నా. పాయింట్‌కొస్తే 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తోనే ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే ఒక్కటే చెప్తా, డోంట్ మిస్. డోంట్ మిస్ అంతే. ఎక్సలెంట్ థ్రిల్లర్ ఇది. ఫస్ట్ హాఫ్ సెటప్‌తో మోడరేట్‌గా కనెక్ట్ అవుతూ ఇంటర్వెల్‌కి గుడ్ ఫస్ట్ హాఫ్ అనే ఫీలు. సెకండ్ హాఫ్ అయితే రేసు గుర్రంలాగా పరిగెట్టింది. ఓవరాల్‌గా మస్ట్ వాచ్ థ్రిల్లర్ గైస్. నేను మళ్ళీ తెలుగు వెర్షన్‌కి వెళ్తా. ఇది వరుసగా మూడవ సినిమా నేను బావుంది అని చెప్పడం. 'కోర్టు', నెక్స్ట్ 'పాన్ మ్యాన్', ఇప్పుడు 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'. ఎవరైనా వచ్చి నీకు ఒక సినిమాయినా నచ్చుద్దా అంటే ఇదిగో సినిమా బావుంటే పక్కా నచ్చిందనే చెప్తా. ఇదే ప్రూఫ్. ఇంకా కావాలంటే ప్లే లిస్ట్‌లో 'వర్త్ వాచింగ్ మూవీస్' అనే ప్లే లిస్ట్‌లో కూడా బాగున్నవన్నీ మూవీస్ యాడ్ చేస్తా. ఓపెన్ చేసి చూస్తే ఫ్యామిలీ వాచబులా కాదని మీకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నాకు హెల్ప్ అవుద్ది. ఇక ఈ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీలో' రైటింగ్స్, స్క్రీన్ ప్లే 2 షైన్ అయ్యాయి. ఈ 2 స్ట్రాంగ్‌గా పెట్టుకొని సరిగ్గా సెకండ్ హాఫ్ మధ్యలో ఒక్కొక్క విషయాన్ని రివీల్ చేసే విధానం అన్నిటిని కరెక్ట్ చేసింది. రివర్స్ స్క్రీన్ ప్లే అనేటట్టుగా. ముందు ముందు మాట్లాడదాం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్‌ని కూడా బ్లర్ చేసి చూపించారు. సో ఇబ్బంది పెట్టదే చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే పోలీస్ స్టేషన్‌లోకి గొలుసు విషయంలో వచ్చే ఒక ముగ్గురు ఆడవాళ్ళ కారణంగా గొలుసు కేస్ కాస్త ఒక పెద్ద క్రైమ్‌ని రివీల్ చేస్తుంది. అసల క్రైమ్ ఏంటి? ఇందులో సూసైడ్స్ ఎలా జరుగుతున్నాయి? పోలీస్ ఆఫీసర్స్‌నే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? డ్రగ్స్ విషయం ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. హీరో కుంచక బోబన్ గారు వర్సటైల్ యాక్టర్ ఈయన. కామెడీ రోల్స్ కూడా చేసేవారు. ఈ సినిమాతో అర్రగంట్ రోల్‌లో అగ్రెసివ్‌గా కుమ్మేశారు. 100% ఇచ్చారు. పోలీస్ స్టేషన్‌కొచ్చే ఈయన పవర్‌ఫుల్ ఎంట్రన్స్ సీన్ ఫాలోడ్ బై టైటిల్ మంచి హై ఇచ్చింది. ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసింది మిగతా సినిమా చూడాలి అనేటట్టుగా. అండ్ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్స్ ఎప్పుడో విజయ్ సేతుపతి గారి 'మహారాజా' సినిమాలో షైన్ అయింది స్క్రీన్ ప్లే. మళ్ళీ ఇందులో రైటింగ్స్‌లో డ్రగ్స్, రివెంజ్, సూసైడ్స్, బ్లాక్‌మెయిల్ వీటన్నిటిని మిక్స్ చేసి స్క్రీన్ ప్లేని వాడి భలే ఎండ్ చేశారు మూవీని. ఆ విలన్స్‌గా డ్రగ్ పెడ్లర్స్ గ్యాంగ్‌గా చేసిన యంగ్‌స్టర్స్‌ని ఎక్కడ పట్టారో గాని వాళ్ళు సినిమాని హీరోకి సమానంగా మరొక ఎత్తుకు తీసుకెళ్లారు. ఒకానొక ప్లేస్‌లో అప్పుడే దొరికిపోయారేంటి అని అనుకున్నా అక్కడే అసలు కథ మొదలైంది. సెకండ్ హాఫ్‌లో ఒళ్ళు జల్లుమనిపించే ఫైట్ సీన్ ఒకటి భలే కంపోజ్ చేశారు. మనకు చూపించింది ఒకటి సెకండ్ హాఫ్‌లో ఓహ్! ఇందుకా ఇలా జరిగింది అని అనిపించేలా మారుస్తారు. పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మారుతుంది హీరో మీద. స్క్రీన్ ప్లే కూడా నాన్ లీనియర్ వేలో వెళ్తుంది. ఏముంది స్టోరీ ఇంకా ఇదేమో అని చాలా సార్లు అనిపిస్తుంది. కానీ దాగి ఉన్న విషయాల్ని ఒక్కొక్కటి అలా చెప్పుకుంటూనే వెళ్తారు. జరిగిందంతా హీరో వల్లనే అనే డైలమాలో పడేసి ఎంగేజింగ్‌గా తీసుకెళ్లారు. కనెక్టింగ్ ద ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఎ క్రైమ్ సీన్. సింపుల్‌గా మొత్తం చూసి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుండి లిమిటెడ్ ఇన్‌పుట్స్‌తోనే ఏం జరిగిందో అని మొత్తం ఫ్రేమ్ చేసేస్తారు. ఎక్సలెంట్ సీన్. చాలా లాజికల్‌గా కూడా అనిపించింది. ఈ సీన్‌ని అడ్డుపెట్టుకొని మలయాళంలోనే సింపుల్‌గా మరొక థ్రిల్లర్ తీసేయొచ్చేమో. అలా డిజైన్ చేశారు ఇక్కడ హీరో రోల్. బీజీఎం అండ్ సినిమాటోగ్రఫీ 2 టాప్ నాచ్. పెర్ఫార్మన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ప్రియమణి గారు ఎక్కువగా లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో మాత్రమే కనిపిస్తారు. మైనస్ పాయింట్స్. కొంచెం ఫస్ట్ హాఫ్ టైం పడుతుంది. అది కూడా ఎలా ఉంటుందంటే ఒక సీన్ బావుంటుంది. మళ్ళీ ఇంకోటి స్లో అవుతుంది. ఒకానొక చోట ఇప్పటివరకు బాగానే వెళ్ళిందిగా. మళ్ళీ ఎటో డైవర్ట్ చేస్తున్నారేంటి అనుకుంటాం. ఆ తర్వాతే ఆ కనెక్షన్ ఏంటో తెలుస్తుంది. అలాగే మూవీలో చాలా విషయాలు జరిగిన తర్వాత అన్నిటికి ప్రూఫ్స్‌తో కనెక్ట్ చేస్తారు. అక్కడికొచ్చి ఓహో! ఇక్కడ ఇలా కాబట్టి అక్కడ అలా జరిగిందని మొత్తం స్టార్టింగ్ నుండి అన్ని రిలేట్ చేసుకుంటూ మనమే ఆలోచించుకోవాలి. అలాగే ఒక మెయిన్ రీజన్‌ని మళ్ళీ ఎన్నో సినిమాల్లో చూసిందే ఇంక్లూడ్ చేయడం ఇంకెన్ని రోజులు ఇవే రీజన్స్ అనేలా కొంచెం అనిపించింది. బట్ హెల్ప్ అయిందిలెండి సినిమాకి. అది వేరే విషయం. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే థ్రిల్లర్ ఫ్యాన్స్‌కి 100% సాటిస్ఫై చేసే ఫిల్ము. మిగతా వాళ్ళు కూడా డెఫినిట్‌గా ఒకసారి చూడొచ్చనే ఫీల్ అయితే తప్పకుండా కలుగుతుంది. ఫైనల్‌గా 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' అనే మూవీలో డ్యూటీ కరెక్ట్‌గా చేశారు. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.5/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.